వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐటీడీపీ అనే పేరుతో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విషయంలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆ ఫిర్యాదులపై ఇప్పటి వరకు కూడా కేసులు పెట్టినట్లు సమాచారం లేదని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. వైసీపీ కార్యకర్తలపై సుమారు 300 కేసులు ఉన్నాయన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వారు ఆధారాలు చూపించి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు రిజిస్టర్ చేయట్లేదని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద, అలాగే నా మీద, నా కుటుంబం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఐటీడీపీ సోషల్ మీడియా పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులను కోట్ చేస్తూ వాటి మీద కేసులు రిజిస్టర్ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా మేము అందరం వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశాం. 10 కంప్లైంట్స్ మేము పోలీస్ స్టేషన్స్లో ఇవ్వటం జరిగింది. అది 17వ తారీఖున కొన్ని, 18వ తారీఖున కొన్ని, 19వ తారీఖున కొన్ని ఇవ్వటం జరిగింది. వీటి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు అని విచారించడం కోసం ఫిర్యాదుదారులందరినీ వెంటబెట్టుకుని, నేను ఒక ఫిర్యాదుదారుని కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ 3 పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే 3 పోలీస్ స్టేషన్లోనూ